హాయ్. తమిళనాడులో సినిమాలు రాజకీయాలు ఇది ఫెవికాల్ బంధం. పాలిటిక్స్ను ప్రత్యక్షంగానో పరోక్షంగానో సినిమాలు డిక్టేట్ చేస్తుంటాయి. ఇక ఎన్నికల సీజన్లో ఓటర్లతో కనెక్ట్ అయ్యేందుకు అన్ని పార్టీలు సినిమాలను రాజకీయ అస్త్రంగా మార్చుకుంటాయి. చివరకు అవే వివాదాలుగా కూడా మారతాయి. ప్రస్తుతం తమిళనాడులో ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఇంకా విడుదల కాని సినిమాలు, ఇప్పటికే విడుదలైన సినిమాలు రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్ హీట్ను పెంచేశాయి. తమిళనాడులో సినిమా కేవలం వినోద సాధనం మాత్రమే కాదు, రాజకీయ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే శక్తివంతమైన మాధ్యమం కూడా. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత కాలం నుంచే సినిమాలు రాజకీయ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం మొదలుపెట్టాయి. సామాజిక సమస్యలు, అధికార వ్యతిరేకత, రాజకీయ సిద్ధాంతాలు సినిమాల ద్వారా ప్రజల్లో బలంగా నాటుకుపోయాయి. రాజకీయంగా ఇవి సృష్టించే వివాదాల కారణంగా సెన్సార్ బోర్డు, కోర్టులు, ఎన్నికల సంఘం వంటి వ్యవస్థలు తరచూ రంగంలోకి దిగాల్సి వస్తుంటుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఐడియాలజీని బలంగా వినిపించేందుకు, ప్రత్యర్థి పార్టీలపై పంచ్ డైలాగులతో విరుచుకుపడేందుకు సినిమా ఇండస్ట్రీతో లింక్స్ ఉన్న రాజకీయ నేతలు ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల విషయంలో కూడా ఇదే జరిగింది. కేవలం అభిమానులతో విజిల్స్ వేయించుకోవడానికి మాత్రమే కాకుండా కాసిన్ని ఓట్లు కూడా పోగేసుకునేందుకు సినిమాలు రెడీ అయ్యాయి. జననాయకన్, పరాశక్తి, విడాముయర్చి వంటి చిత్రాలు అందులో భాగమే. నటుడు విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత ఆయన చివరి సినిమా జననాయకన్ చుట్టూ తీవ్ర వివాదం నెలకొంది. ఆ చిత్రంలో ఆయన పాత్ర పేరు, రాజకీయ పార్టీ పేరు ఒకటే కావడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూఏ సర్టిఫికెట్ ఇచ్చినా చివరకు పంచాయతీ కోర్టు వరకు వెళ్ళింది. విజయ్ సినిమాను కావాలనే అడ్డుకుంటున్నారనేది టీవీకే మద్దతుదారులు చేస్తున్న ప్రధాన ఆరోపణ. జననాయకన్ను అడ్డుకున్న తమిళ ప్రజల్లో దళపతికి ఉన్న పొలిటికల్ క్రేజ్ను ఆపలేరని వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన పరాశక్తి సినిమా కూడా పొలిటికల్ దుమారం రేపుతోంది. 1952లో శివాజీ గణేశన్ నటించిన పరాశక్తి తమిళ రాజకీయ సాంస్కృతిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ద్రవిడ ఉద్యమానికి సినిమా భాషలో ఇచ్చిన ఘనమైన ట్రిబ్యూట్గా ఆ సినిమాను ఇప్పటికీ చెప్పుకుంటారు. అదే పేరుతో తమిళనాడు ఎన్నికలకు కొన్ని నెలల ముందు రిలీజ్ అయిన కొత్త పరాశక్తి సినిమా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన పరాశక్తి కథ 1960ల నాటి హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంతో నడుస్తుంది. మధురై కేంద్రంగా సాగిన ఈ కథలో విద్యార్థుల తిరుగుబాటు, భాషా గౌరవం, రాజకీయ అవగాహన ప్రధానాంశాలు. ఎన్నికల అజెండాతోనే ఈ సినిమాను తెరకెక్కించారు. హిందీపై వ్యతిరేకత కాదు, హిందీని బలవంతంగా రుద్దడం పైన వ్యతిరేకత అన్న సందేశాన్ని ఈ సినిమాలో పదే పదే చూపించారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సమాఖ్య భావన వంటి అంశాలను కూడా ఈ చిత్రంలో చర్చించారు. హిందీ విషయంలో బీజేపీ విధానాలను ప్రశ్నించేందుకే ఈ సినిమా తీసినట్లు కనిపిస్తుంది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమాను డిఎంకే నేత, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జైంట్ మూవీ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. అంటే ఈ సినిమా వెనుక ఉన్నది డిఎంకేనే. తమిళనాట హిందీ వ్యతిరేక ఉద్యమ చరిత్రను తీసుకుని వర్తమానానికి జోడించి పరాశక్తి ద్వారా పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసింది డిఎంకే. ఆయా పార్టీలకు పొలిటికల్గా ఇలాంటి సినిమాలు ఇచ్చే మైలేజ్ ఎంతో తెలియదు, కానీ ఫ్యాన్స్ మాత్రం పూనకాలతో ఊగిపోతుంటారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోపు తమిళనాట ఇంకెన్ని సినిమా రాజకీయ చిత్రాలు చూడాల్సి వస్తుందో చూడాలి మరి.